శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే మేడం, బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వాలి అని కార్యకర్తలు డిమాండ్ చేయటం చూస్తున్నాము. ఇస్తారా లేకపోతే ఏంటి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? ఏముంది, వడ్డించేవాడు మనవాడైతే చివరిలో కూర్చున్నా మనకు దక్కేది మనకు దక్కుతుంది. ఓకే, వాళ్ళ బావ అక్కడ ముఖ్యమంత్రి, ఆయన ఒక డెసిషన్ తీసుకుంటే కాదనలేరు. ఒకవేళ కూటమిలో ఉన్నోళ్ళు అడ్డుపడతారా అనుకుంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ నాలుగు ఖర్చీఫ్లు వేసేసుకున్నాడు, 4 మంత్రి పదవులు తీసుకున్నాడు, ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఆయన ఏమని మాట్లాడతాడు? ఆయన ఎదురు తిరగడు. పోనీ సొంత అల్లుడే ఏమన్నా ఎదురు తిరుగుతాడా? మా మామయ్యకి ఎందుకులే, నాకు ఇచ్చారు చాలే అంటాడా అంటే అనడానికి అవకాశం లేదు. కాబట్టి రాజుగారు దలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు బాలకృష్ణకి మంత్రి పదవి రావడం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. కానీ మేడం, హిందూపూర్ ఎమ్మెల్సీగా ఎన్నిసార్లు గెలిచినా కానీ ఎప్పుడు మంత్రి పదవి ఇవ్వలేదు కదా. అవును, ఇది 3వ సారి గెలిచాడు ఎమ్మెల్యేగా. పైగా అతను ఇండైరెక్ట్ ఎలక్షన్స్ లో కూడా కాదు, డైరెక్ట్ ఎలక్షన్స్ లో గెలిచాడు మామూలుగా. అందుకని ఇప్పుడు పోయినసారి 2014-19 టర్మ్లో లోకేష్కి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ని చేశారు. అది ఒక రకంగా చాలా ఎదురు దెబ్బ. ఓకే, అలా చేయటం ఒక రకంగా గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చింది కూడా ఆ పాయింట్ దగ్గరనే వచ్చింది. సరే, ఆ తర్వాత లోకేష్ 5 ఏళ్ల కాలంలో తనని తాను నిరూపించుకున్నాడు, రాటు తేలాడు. ఇవాళ డి అంటే డి అనేటట్లుగా తయారయ్యాడు. ప్రసంగంలో కావచ్చు, పని విధానంలో కావచ్చు, టెక్నికల్గా కూడా, టెక్నాలజికల్గా కూడా అతను నిరూపించుకున్నాడు. సరే, అప్పుడు అది పొరపాటు ఇవ్వటం. సరే, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు అతను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు పాయింట్ బాలకృష్ణ దగ్గరికి వచ్చింది. బాలకృష్ణకి మంత్రి పదవి ఇవ్వాలి అని హిందూపూర్ ప్రజలు అడుగుతున్నారు. అసలు బాలకృష్ణకి ఇష్టం ఉందని నేను అనుకోను. నాకెందుకు ఈ గోళలన్నీ? నేను సినిమాలు చేసుకోవాలి. నాకు బాగా ఇష్టమైన పని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఆ పనులు చూసుకోవాలి. పైగా ఒక ఎమ్మెల్యే పదవి ఉండనే ఉంది. వ్యాపారాలు అంటూ లేవు కానీ బాలకృష్ణకి డైరెక్ట్గా ఈ 3 వ్యాపకాలు అయితే ఉన్నాయి కదా. ఆయన సినిమాల్ని స్టాప్ చేస్తాడని అనుకోలేము. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇంకెవరి చేతిలోనూ పెట్టడు. ఎమ్మెల్యే ఎవరికైనా ఉండేది 24 గంటలే కదా. కరెక్ట్. న్యాయం చేయాలా అక్కర్లేదా? ఇది సమయానికి సంబంధించిన విషయం. ఇవాళే నేను ఒక వార్త పేపర్లో చూసా. సురేష్ గోపి అని చెప్పి ఒక యాక్టర్ ఉన్నాడు, మలయాళీ యాక్టర్, కేరళ అతను. అయితే అతను బీజేపీ తరఫున ఆ రాష్ట్రం మొత్తం మీద గెలిచిన ఒకే ఎంపీ అతనే, సురేష్ గోపి. అయితే అతనికి ఆ రాష్ట్రంలో పాగా వేసాము, పాగా వేయటానికి ఇతనే కారణం అని చెప్పి అతన్ని సెంట్రల్ మినిస్టర్ని చేశారు. ఇప్పుడు అతను దండం పెట్టేసేసి, నా వల్ల కావట్లేదు, నాకు డబ్బులు కావాలి, నా పిల్లలు ఇంకా సెటిల్ కాలేదు, నేను డబ్బులు సంపాదించుకోవాలంటే నేను సినిమాలు చేసుకోవాలి, కాబట్టి నన్ను వదిలేండి మహాప్రభో, ఫలానా ఆయనకి ఇవ్వండి, ఆయన రాజ్యసభ ఎంపీ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి మినిస్టర్ పోస్ట్ ఇవ్వండి, నేను నా సినిమాలు అయ్యో నేను చేసుకుంటాను అని చెప్పి ఆయన దండం పెట్టి మరీ చెప్తున్నాడు. నాకు మొదటి నుంచి సురేష్ గోపి అంటే బాగా ఇష్టం. అంటే చాలా బాగుంటాయి. పోలీస్ ఆఫీసర్గా చాలా మంచి, ఇప్పుడు నేను 30 ఏళ్ల క్రితం నుంచి చూస్తున్నా అతను పోలీస్ ఆఫీసర్గా ఒక మంచి మన సాయి కుమార్ టైప్లో సినిమాలు చేశాడు. కాకపోతే ఆ భావజాలం నాకు, బీజేపీ భావజాలం నాకు నచ్చదు. కానీ అతనికి ఎవరు ఏ పార్టీలో ఉండే వాళ్ళ సొంత అభిప్రాయం కదా. సరే, ఇప్పుడు అతను అలా బీజేపీలో చేరిన తర్వాత ఆ బీజేపీలో చేరటానికి కూడా భావజాలం నచ్చి చేరాడని నేను అనుకోను. ఇప్పుడు ఈడీ, ఐటీ ఇవన్నీ పెడతారు కదా బీజేపీ వాళ్ళు, పార్టీల్లో చేర్చుకుంటానికి కావచ్చు, చందాల కోసం కావచ్చు. అదే ప్రాసెస్లో అతను కూడా వాళ్ళ పార్టీలోకి లాక్కున్నారనే సంగతి, ఐటీ రైట్స్ జరిగినాయి ఒకప్పుడు అతని మీద బాగా. ఓకే. అయితే వాటి నుంచి తప్పించుకుంటానికి చేరుంటాడు కానీ బీజేపీలో. సరే, ఏది ఏమైనా ఇప్పుడు ఆయన నాకు కొంచెం విముక్తి ఇవ్వండి అని మాట్లాడుతున్నాడు. ఎందుకు టైం? ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యి ఉండి సినిమాలు చేస్తా కూర్చున్నాడు అనుకోండి, బాగుంటుందా? న్యాయం చేస్తారా? ఇప్పుడు తన నియోజకవర్గమే కాదు, ఈ దేశం మొత్తం మీద తన శాఖ ఏదైతే ఉందో ఆ శాఖకి అతను ప్రాతినిధ్యం వహించాలి. దానికి సంబంధించి పార్లమెంట్లో మాట్లాడాలి. కరెక్ట్.
అంత టైము నేను పెట్టలేకపోతున్నాను, అదే కదా అతని బాధ. అందుకే నాకు విముక్తి చేయండి, నేను సినిమాలు చేసుకుంటాను అంటున్నాడు. మరి ఇదే విషయం మనం ఇక్కడ తీసుకొస్తే గనక పవన్ కళ్యాణ్ 4 మంత్రి శాఖలు తీసుకున్నాడు, ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు, మళ్ళీ సినిమాలు చేస్తున్నాడు. ఎక్కడ టైం సరిపోతుంది? ఇప్పుడు బాలకృష్ణ గారైనా అంతే. ఓ పక్కన సినిమాలు చేసుకుంటా, ఓ పక్కన క్యాన్సర్ హాస్పిటల్ చూసుకుంటా. ఇప్పుడు ఆంధ్రాలో కూడా స్టార్ట్ అవుతుంది క్యాన్సర్ హాస్పిటల్, అమరావతిలో శంకుస్థాపన జరిగింది. అది చేసుకుంటా, ఎమ్మెల్యేగా ఉంటా, మళ్ళీ మినిస్ట్రీ అంటే ఎక్కడ టైం సరిపోతుంది? ఇది సమయానికి సంబంధించిన విషయం. ఇది రాజకీయ నాయకులు ఇదేదో పార్ట్ టైం జాబు, మా ఫుల్ టైం జాబ్ ఏదో మా వ్యాపారాలు ఉన్నాయి, మా సినిమాలు ఉన్నాయి అంటే మటుకు కుదరదు. రాజకీయాలు అనేవి ఫుల్ టైం ప్రజలతో ఉండాలి. సరే, అంత చిత్తశుద్ధి మన వాళ్ళ దగ్గర లేదు, మనం ఎక్స్పెక్ట్ చేయటం కూడా అనవసరం. కానీ ఇంకా ఇంకా భారం అవటం ఎంతవరకు కరెక్టు సమయం దృష్ట్యా అనేది ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, అసలు ఒక మంత్రి లాగా ఉండాలి అంటే ఉండగలిగే వ్యవహార దక్షత బాలకృష్ణ గారి దగ్గర ఉందా అనేది ఇంకొకసారి ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు రాజకీయాలన్నా, ఎమ్మెల్యే అన్నా, మంత్రి అన్నా, ముఖ్యమంత్రి అన్నా ఎంతోమందిని మనము కోపం ఇక్కడ దాకా ఉంటుంది, మాట అనలేని పరిస్థితి ఉంటుంది, విమర్శించాలని ఉంటుంది, విమర్శించలేని పరిస్థితి ఉంటుంది. అంటే చాలా భావోద్వేగాల్ని, భావావేశాలని దాచుకోవాల్సి ఉంటుంది, పైకి ఆహాహా అని మాట్లాడాల్సి ఉంటుంది. ఇంత నటన నిజ జీవితంలో బాలకృష్ణ గారు చేయగలరా అనేది ఆలోచించాల్సిన విషయం. ఆయన తన సొంత అభిమానుల పట్లే అతను ఒక్కొక్కసారి సమయం చూపించడం రాదు బాలకృష్ణ గారికి. అతని మెంటాలిటీ అది, అతని మ్యానుఫ్యాక్చరింగ్ అది డిఫెక్టా ఎఫెక్టా అనేది వేరే విషయం. అతను అలా ఉన్నాడు. అతను మరి ఈ రాజకీయాల్లో ఈ మంత్రి పదవి తీసుకొని జాగ్రత్తగా మాట్లాడాలి అంటే అయ్యే పనేనా? మొన్న అసెంబ్లీలో మాట్లాడిన విధానానికి ఎంతటి విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి ఈ పరిస్థితుల్లో దీన్ని చాలా సరిదిద్దటానికి చాలామంది చాలా ఆపసోపాలు పడాల్సి వచ్చింది. ఇట్లా రేపు ఇంకా నయ్యం ఆయన మంత్రి కాదు, మంత్రి అయి ఉంటే ఇంకెంత ప్రమాదం జరిగేదో అని చెప్పి నేను కూడా మాట్లాడా. మరి అందుకే అతని వ్యవహార శైలికి, అతనికి ఉన్న పరిమితమైన సమయానికి అతనికి మంత్రి పదవి ఎంత కష్టమో అది ఆలోచించే వాళ్ళకి, అర్థం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. కానీ హిందూపూర్ ప్రజలకు ఏమనిపిస్తుంది? మా బాలకృష్ణ గారు ఇక్కడ 3 సార్లు గెలిచాడు, మా నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి అవ్వాలి, మంత్రిగా చూసుకోవాలి అని వాళ్ళు అనుకోవటం కూడా తప్పు కాదు. మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చి మంత్రులు అవుతున్న వాళ్ళని చూసాం మనం. మొదటిసారి గెలిచి మరి పవన్ కళ్యాణ్ 4 మంత్రిత్వ శాఖలు చేపట్టాడు. మరి ఇది వేరే వాళ్ళు వేరేగా అర్థం చేసుకుంటారు కదా. అందుకని ఈ రకంగా చూసుకుంటే కనుక ఆయనకి సమయం విషయం కావచ్చు, వ్యవహార దక్షత విషయంలో కావచ్చు, భావావేశాలని, భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవటం, కొంచెం సంయమనం పాటించే విషయంలో కొంచెం ఇబ్బంది ఉంది బాలకృష్ణకి. అందుకని ఈ దృష్ట్యా ఏం చేస్తారనేది చూడాలి. అదే ముందే చెప్పాను కదా, వడ్డించేవాడు మనవాడైతే చివరిలో కూర్చున్నా మనకు దొరుకుద్దని. అలా చూద్దాము. కానీ ఈయన మట్టుకు ఏదో ఒకటి తగ్గించుకోవాలి. సినిమాలు తగ్గించుకుంటారా, హాస్పిటల్ తగ్గించుకుంటారా, ఈ రెండిట్లో ఏది తగ్గించుకుంటారు? అదే మరి ఆయన ఛాయిస్ తీసుకోవాలి. మంత్రి పదవి కావాలి అనుకుంటే. కాదు కూడదు, ఈ మంత్రులైన వాళ్ళందరూ ఇంతకంటే ఎక్కువ చేస్తున్నారా అంటే నేనైతే ఏమీ చెప్పలేను. రైట్ మేడం, థ్యాంక్ యూ.